రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కారు సన్నాహాలు. ఇకపోతే ఎలా ముందుకెళ్లాలనే దానిపైన సమగ్ర రిపోర్టు ఇవ్వాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి నుండి దొడ్డు బియ్యం బంద్ అయిపోయి సన్న బియ్యం వస్తాయట రేషన్ షాపుల్లో. మరి రేషన్ షాపుల్లో సన్న బియ్యం మరి ఎప్పటి నుండి మొదలవుతుందో కానీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు, మంచి దినంగానే చెప్పుకోవచ్చు, మంచి మాటగానే చెప్పుకోవచ్చు. కానీ ఇది అమల్లోకి వచ్చే వరకల్లా ఎన్ని రోజులు సమయం పడుతుందో, మరి సన్న బియ్యం మరి ఎప్పుడు తీసుకుంటారో ప్రజలు, ఎప్పుడు తింటారో. పేపర్లో మాత్రం వార్తనైతే బ్రహ్మాండంగా వచ్చింది. మరి ఇది నిజం ఎప్పుడైతుందో చూడాలి. ఇక రాబోయే ఖరీఫ్లో రైతులు సన్నాలు సాగు చేసి మరింత లాభపడేలా ఆలోచన చేయాలట. ఇక ఖరీఫ్లో మొత్తం మీద సన్నాలు పండించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరింత లాభం వచ్చేలా చేకూరాలి అనేటువంటి అంశం అయితే చెప్తుండ్రు. మొత్తానికి సన్న బియ్యం ఇస్తారట ఇక రేషన్ షాపులలో. ఇక రేషన్ బియ్యం రీసైక్లింగ్కు కూడా చెక్కు పెట్టిరట. ఇక రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి మళ్ళా ప్యాకింగ్ చేసి అమ్ముతుర్రు కదా, వాటిని కూడా చెక్కు పెట్టిరట. ఇక ఈ రేషన్ షాపులో సన్న బియ్యం వచ్చిన తర్వాత ఇక రీసైక్లింగ్ ఓడి చేస్తాడు. ఇవే బ్రహ్మాండంగా రాబట్టి ఇక అవోడు కొంటాడు. మళ్ళీ అవి కూడా చెక్కుబడే, ఇక అవి రీసైక్లింగ్ చేసులేదు. అవి చాలా మటుకు రీసైక్లింగ్ చేసి అమ్ముకొచ్చిర్రు, అమ్మిర్రు. బయట బ్యాగులలో నింపి దానికి ఒక్కొక్క పేరు పెట్టి దొంగమాలు దొంగ రకాలుగా కొంతమంది మస్తు మంది అమ్మిర్రు. షాపులలో రీసైక్లింగ్ చేసి కొత్త కొత్త పేర్లు పెట్టి బ్యాగులకు మస్తుగా అమ్మిర్రు బియ్యం.